స్థానిక విజ్డమ్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కాలేజ్ డేను ఘనంగా సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ విజయ రవీందర్, వైస్ చైర్మన్ బండి అరుణ ప్రభాకర్, కరెస్పాండెంట్ ఎం మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ విజయేందర్ రెడ్డి, కళాశాల డైరెక్టర్లు పి శ్రీనివాసరెడ్డి, కె మల్లారెడ్డి మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయ రవీందర్ మాట్లాడుతూ మెరుగైన విద్యను అందించే ఉద్దేశంతో విజ్డమ్ విద్యా సంస్థలను స్థాపించామని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుతూ కళాశాల ప్రిన్సిపాల్ కె విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నత విద్యా లక్ష్యంతో మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో గత 28 సంవత్సరాల నుండి సమాజానికి ఎంతో మంది మేధావులైన డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, ఉపాధ్యాయులను, చార్టర్డ్ అకౌంటెంట్లను, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్టీఓలను ఈ విజ్డమ్ విద్యా సంస్థలు అందించడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. జీవితంలో స్థిరపడే విధంగా ముందడుగు వేయాలని ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నది ప్రభుత్వం. అందులో భాగంగానే మనం 95 నుంచి వెళ్ళి ఈ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు ఇంటర్వ్యూకి అందించిన సద్భావనతోటి మరి కళాశాల స్థాపించడం. ఇప్పటి వరకు మన విజ్డమ్ కళాశాల కానివ్వండి, చాణక్య డిగ్రీ కళాశాల కానివ్వండి, దాదాపుగా 15,000 మంది విద్యార్థులను మనం చదువు చెప్పి బయటకు పంపించినాం. చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉన్నత ఉద్యోగాలు స్థిరపడారు. వాళ్ళందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ కోసం వస్తే ఈ హుజరాబాద్ డివిజన్లోనే మొట్టమొదటి వొకేషనల్ కళాశాల తీసుకురావడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు తొందరగా ఉద్యోగం రావాలి అని ఒక మంచి భావంతో తీసుకురావడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోచింగ్ సెంటర్లో నాడు 5 విద్యార్థులు ఉన్నప్పుడే చిన్ని వినాయకుని బొమ్మను తెచ్చి వినాయక చవితి, నిమజ్జనం, నవరాత్రులు కార్యక్రమం విద్యా వ్యవస్థలలో మొదలుపెట్టింది మనమే. విజ్డమ్ కోచింగ్ సెంటర్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి నిన్న మన కళాశాలలో జరిగినటువంటి బతుకమ్మ పోటీలు కానీ, వినాయక చవితి నిమజ్జనోత్సవాలు కానీ, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చాలా ప్రోగ్రామ్స్ మన విద్యార్థులకు గడపడం జరుగుతుంది. మరి విద్యా వ్యవస్థలు అంటే కేవలం విద్యా సముపార్జనే కాకుండా సర్వతోముఖాభివృద్ధి. మహాత్మా గాంధీ గారు చెప్పారు, విద్యార్థులు ఎంచుకోవాల్సింది ఏంటంటే కేవలం చదువే కాదు, చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, అన్ని లక్షణాలను ఇచ్చేది మీరున్నటువంటి విద్యా వ్యవస్థ. మరి అట్లాంటి ఒక మంచి పేరున్నటువంటి, మంచి యాజమాన్యం ఉన్నటువంటి, మంచి అధ్యాపక బృందము, మంచి సంస్కృతి ఉన్నటువంటి ఒక మంచి విద్యా సంస్థలో మీరు చదువుతూ ఉన్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఇంతకుముందు సంబంధించి ప్రతి సబ్జెక్టు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు సంబంధించినటువంటి లెక్చరర్స్ చెప్పడం జరుగుతుంది. వాటిని మాత్రమే ఫాలో అయ్యి మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయాలి. మీరు ఏ ఒక్క కారణం చేతనైనా సబ్జెక్టులో ఫెయిల్ అయితే మీ తల్లిదండ్రులు ఫెయిల్ అయినట్టే, కళాశాలకు సంబంధించినటువంటి మీ చదువు చెప్పిన లెక్చరర్స్ ఫెయిల్ అయినట్టే, యాజమాన్యం ఫెయిల్ అయినట్టే లెక్క. కాబట్టి అందరి యొక్క సక్సెస్ కొరకు మీరు కష్టపడి చదవాలి. దాని ద్వారా మీ భవిష్యత్తు బాగుండడంతో పాటు ఇవి వొకేషనల్ గ్రూపులు కాబట్టి 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోగానే మీకు అప్రెంటిషిప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఇంతకుముందు రవీందర్ సార్, ప్రభాకర్ సార్ చెప్పారు గ్రూపుల గురించి. అది ఎంపీహెచ్డబ్ల్యూ కానీ, ఎంఎల్టీ కానీ, ఈటీ కానీ, ఏసీపీ కానీ, డైరీ సైన్స్ కానీ ప్రతి గ్రూపు ఇంటర్మీడియట్ అయిపోగానే ఉద్యోగం సాధించేటువంటి గ్రూపే. ఈరోజు కళాశాల స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వేలాది మంది విద్యార్థులను
అటు జనరల్ కాలేజీ నడిపినప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి అన్ని గ్రూపులు నడిపాం. వేలాది మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నారు. డాక్టర్స్ అయితేనేమి, ఇంజనీర్స్ అయితేనేమి, టీచింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, చాలా డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతంగా ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు.